అది కొడవటూరు, బచ్చనపేట మండలం కొడవటూరు. ప్రతిసారి వస్తాం. జంపనవాగులో స్నానం చేసి 2 రోజులు ఉండి దర్శనం చేసుకొని పోతాం. చేస్తాం. జంపనవాగులో స్నానం చేస్తాం, దర్శనం చేసుకుంటాం. సమ్మక్క సారక్క గద్దెలు అక్కడ బాగున్నాయి. ఈసారి మంచిగా ఉంది. ఈసారి అయితే ఇంకా చాలా బాగుంది. చాలా ఫెసిలిటీస్ ఇట్లా వేరే చేంజ్గా ఉంది, చాలా బాగుంది. వచ్చినప్పుడల్లా మేము జంపన్నవాగులో స్నానం చేసుకొని గుడికి వెళ్ళిపోతాం. బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. గుడి చేంజెస్ కూడా చాలా మార్పులు వచ్చేసినాయి ఉంది సారు. ఈ 2 ఏళ్ళ కింద వచ్చినప్పుడు వేరే తిరుగుండే, ఇప్పుడు చాలా మారిపోయింది, మంచిగా అయింది. జంపన్న వాగులా ఒకప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు పుష్కలం నీళ్ళు అయినాయి. మంచిగా ఆనందం ఉన్నది, అందరికి హ్యాపీగా ఉన్నది. గుడి దర్శనం కూడా ఫ్రెష్గా చేసారు. అప్పుడు రది చేయనీకి పోనీకి కూడా చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు అంతా మంచిగా అయింది. హ్యాపీగా ఉన్నాము. మంచిగా దేవుని దర్శనం కూడా మంచిగా అవుతుంది. పబ్లిక్ కూడా ఫుల్ ఎక్కడోళ్ళు అక్కడ. అప్పుడు మేము 10 కిలోమీటర్ల మీద ఉందుము, 10 కిలోమీటర్ల మీద ఉందుము. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దగ్గర దాకా ఫ్రెష్లు అన్ని ఏర్పాట్లు చేసారు. మంచిగా హ్యాపీగా ఉన్నది సార్, మంచిగా ఉంది. ఈ తల్లి దయ వలన ఆ చేసిన పుణ్యాత్కులు, ఆ దంపతులు, ఆ రాజులు ఎవరో మంచిగా వేసుకొస్తారు. మంచిగా హ్యాపీగా ఉన్నది. అంత మంచిగా ఉంటే మేము మళ్ళా వస్తాము. మాకు మంచిగా కనపడితే, మంచిగా అనిపిస్తే మళ్ళా వస్తాం సార్. మాకు అంత ఆనందం ఉన్నది ఇప్పటికైతే. మేము నిన్న నైట్ వచ్చినాము, మాకు తెల్లారినట్టు కూడా అనిపించలేదు. నా పేరు కవిత, మా చెర్లపాలెం, మాది మండలం తోరూరు, జిల్లా మహబాద్. అక్కడ నుండి వచ్చినాం. మేము 2-3 రోజుల నుండి వస్తున్నామండి. ఇక్కడనే ఉండాలనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం సార్. మేము ఇక్కడ వచ్చి బాగా తల్లిని మొక్కించుకొని పోతాం సార్. మేము అనుకున్న కోరికలన్నీ అవుతున్నాయి సార్. అందుకనే సంతోషంగా వచ్చి తల్లులను మొక్కించుకొని చెల్లుబాటు చేసుకొని పోతాం సార్. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. హాట్ వాటర్ పెడుతున్నారు, 50 రూపీస్కి హాట్ వాటర్ ఇస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి. ఇంకా జాబ్ రావాలని కోరుకుంటున్నాం. నా పేరు స్వామి, గ్రామం వచ్చేసి మాల్, మండలం వచ్చేసి యాచారం, జిల్లా వచ్చి రంగారెడ్డి. మేము నైట్ 5 గంటలకు వచ్చినాం. జంపన్నవాగు ఇప్పుడే స్నానాలు ఇట్లా చేసినాం. వాటర్ మంచిగా, ఇక్కడ సౌలత్తు కూడా చాలా బాగుంది. సీతక్క గారు ఇట్లా చాలా బాగా చేస్తారు ఇక్కడ సౌలత్తు. పిఎస్ వారు కూడా మంచి సౌకర్యం, అందరికీ జనాలకు ఇబ్బంది కాకుండా, ఇట్లా ట్రాఫిక్ కాకుండా జనాలు కూడా చాలా జనాలకు అనుకూలంగా పిఎస్ కూడా రక్షణ బాగా ఇస్తున్నారు. ఇప్పుడే స్నానాలు చేసినా మీకు గుడికాడికి దర్శనం చేసుకుందామని వెళ్దామని చూస్తున్నాం. నా లైఫ్లో ఫస్ట్ టైం మేము వచ్చుడు. నేనైతే ఇంతవరకు రాలే వాస్తవానికి. కానీ మేడారం అంటే అసలు అందరు రావాలి, అంత బాగుంది అసలు వాస్తవం చెప్పాలంటే. అట్లా మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను. ఇంత పబ్లిక్ అనేది నేను ఎక్కడ చూడలే వాస్తవానికి. మేడారం అంటేనే ఇక జనాలు ఎక్కడి నుంచి దండోర కదిలి మరీ మేడారానికి వస్తారు. అమ్మవారి ఆశీస్సులు, సమ్మక్క సారక్క ఆశీస్సులతోని, మళ్ళా బంగారంతో అందరూ తీసుకొని వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. పబ్లిక్ మాత్రం చాలా మంది వస్తారు, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు కావాలని అందరైనా వస్తారు. ప్రతి 2 ఏళ్ళకి అయ్యేది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయ్యే జాతరని జనాలు చాలా సంతోషంగా, చాలా అమ్మవారి దీవెనలతో అందరూ సంతోషంగా వస్తారు. సంతోషంగా పోలీసు వారు కూడా చాలా సౌకర్యంగా వాళ్ళు కూడా చాలా పనిచేస్తారు.